నమస్తే. పర్సెవెనెన్స్ ఐఏఎస్కు స్వాగతం. ఈరోజు జూన్ 25, 2021 హిందూ న్యూస్ పేపర్లో ఏ ఆర్టికల్స్ చదవాలి? మొదటి ఆర్టికల్ పిఎం ప్యాక్స్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ గ్రాస్ రూట్స్ డెమోక్రసీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ ఆర్టికల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇంక నుంచి ఇది ఫస్ట్ స్టెప్, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి స్టేట్ హుడ్ రిస్టోరేషన్కి ఇది ఫస్ట్ స్టెప్ అని మనం చెప్పాలి. ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అయినట్లయితే మెయిన్స్ ఆన్సర్ రాయడానికి మీకు ఎగ్జాక్ట్ డేటా, అంటే పర్ఫెక్ట్ యానెక్డోట్స్తో సహా డేటా దొరుకుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీ ఈ న్యూస్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఆర్టికల్ చదవాలి. అంతే, ఇది ప్రిలిమ్స్ పరంగా పెద్దగా ఇంపార్టెంట్ కాదు, మెయిన్స్ పరంగా ఆన్సర్ రైటింగ్కి మీకు డేటా కోసం ఈ ఆర్టికల్ చాలా ఉపయోగపడుతుంది. రెండో ఆర్టికల్కి వచ్చేసరికి హెచ్సి ఇష్యూస్ నోటీస్ టు సెంటర్ ఆన్ హరాస్మెంట్ కంప్లైంట్ బై ఆఫీసర్. సో ఈ ఆర్టికల్ మీరు చదవాల్సింది ఎందువలన అంటే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అంటే ఏంటి, గవర్నమెంట్ సంస్థల్లో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఎలా పనిచేస్తుంది, ప్రైవేట్ సంస్థల్లో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఎలా పనిచేస్తుంది, ఆ ఇంటర్నల్ కమిటీ కాన్స్టిట్యూట్ అవ్వడానికి ఉన్న లా ఏంటి, ఆ వెనక బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చదవడానికి ఈ ఆర్టికల్ మీకు అంతే. దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కంటే కూడా ఏ ఇన్ఫర్మేషన్ గురించి అయితే మాట్లాడుతుందో అది ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి సేమ్ ఇంతకుముందు లాగేలానే గవర్నమెంట్స్ గ్రాంట్ పర్మిషన్ ఫర్ కటింగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ఓవర్ 1500 ట్రీస్. సేమ్ ఇందాక మనం ఐసీసీ గురించి ఎట్లా చదివామో దీంట్లో కూడా చెట్లు నరికే ముందు ఏ సంస్థ అయితే చెట్లు నరకాలనుకుంటుందో ఏ పనులు చేస్తేనే పర్మిషన్స్ వస్తుంది, అంటే ఎలాంటి క్లియరెన్సెస్ కావాలి, ట్రాన్స్ప్లాంటేషన్ పర్సంటేజెస్ ఏంటి, అంటే దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదివితే మీకు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో తర్వాత మెయిన్స్ పర్స్పెక్టివ్లో చాలా ఉపయోగపడుతుంది. ఎడిటోరియల్కి వచ్చేసరికి ఈరోజు 2-3 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. సో రూరల్ ఎకానమీ క్యాన్ జంప్ స్టార్ట్ ఏ రివైవల్. ఈ ఆర్టికల్ అనేది ప్రిలిమ్స్ కంటే కూడా మెయిన్స్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట. రూరల్ ఎకానమీ ఎంత దెబ్బతిన్నింది కరోనా వైరస్ వల్ల, ఎలా దెబ్బతిన్నింది, ఇప్పుడు దాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అలా ఆ ఇన్ఫర్మేషన్ కోసం మీకు మంచి ఆర్టికల్ ఇది. అలాగే స్టాపింగ్ ద సర్జ్ అనే ఆర్టికల్ ఎందుకు చదువుతున్నామంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లు ఏ స్టేట్ గవర్నమెంట్లు అయితే అన్లాక్ ప్రాసెస్లను మొదలుపెట్టాయో అవి అన్సైంటిఫిక్ అని ఆథర్ చెప్తున్నాడు అనమాట. ఎందువల్ల వేరే దేశాల్లో అన్లాక్ చేసే ముందు వాళ్ళ పాపులేషన్ వ్యాక్సిన్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది, అంటే వాళ్ళ పాపులేషన్లో ఎక్కువ శాతం మందికి వ్యాక్సినేషన్ అయిపోయింది. మన దేశంలో అలా లేదు. దానివల్ల నష్టాలు ఏంటనేది ఈ ఆర్టికల్లో తెలుస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి స్టేజింగ్ ఏ కంబ్యాక్ రీఎనర్జైజింగ్ ఇండియాస్ ఆఫ్రికా పాలసీ. సో ఇండియాకి ఆఫ్రికా అనేది చాలా పెద్ద ట్రేడింగ్ పార్ట్నర్, చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్ పార్ట్నర్. కానీ కొన్ని కారణాల వల్ల మనం వాళ్ళతో సరిగ్గా ట్రేడ్ చేయలేకపోతున్నాం. అందుకని ఈ ఆర్టికల్ చదివినప్పుడు ఏంటంటే మనకు ఒక కంపారేటివ్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, ఎందుకు తగ్గిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి. సో మెయిన్స్ ఆన్సర్ ఆఫ్రికన్ అవుట్ రీచ్ పాలసీకి ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. తర్వాత దీంట్లో ఒక చైనా యాంగిల్ కూడా ఉంది, ఎందుకంటే చైనా ఆఫ్రికాలో చాలా వరకు ఎకానమీలోకి చొచ్చుకోపోయింది. కాబట్టి మీరు ఈ ఆర్టికల్ని చదవడం ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్లోకి వచ్చేసరికి మాన్సూన్ టు బి వీక్ టిల్ జూలై. మాన్సూన్ ఈ సంవత్సరం మిగతా సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం ఎందుకు ఎక్కువ ఇంపార్టెంట్ అంటే పాండమిక్ వల్ల మన ఎకానమీ ఆల్రెడీ బాగా దెబ్బతింది. కాబట్టి మనకి నార్మల్ మాన్సూన్ ఉంటే ఎకానమిక్ రికవరీ ఇంకొంచెం వేగవంతం అవుతుంది. ఈ మాన్సూన్ గురించి మనం తెలుసుకోవడం వల్ల ఏంటంటే మన ఎకానమీ రికవరీ ఎలా ఉంటుందో ప్రిడిక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఆర్టికల్ చదవాలన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి ఆర్మీ ఇష్యూస్ టెండర్ ఫర్ 1750 FICV. FICV అంటే ఫ్యూచరిస్టిక్ ఇన్ఫెంట్రీ కాంబాట్ వెహికల్స్. సో ఈ ఆర్టికల్ చదవాల్సింది ఏంటంటే మిలిటరీ మోడర్నైజేషన్ ఎందుకు చేస్తున్నాము, ఈ కాంబాట్ వెహికల్స్ ఎందుకు అవసరం, ఎందువల్ల కొత్త కొనాల్సి వస్తుంది, ఎందుకు ఇంత డిలే అయింది, ఆ పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్ చదవాల్సి ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ న్యూస్ పేజ్ నెంబర్ 9కి వచ్చేసరికి ఇన్ కాంటాక్ట్ విత్ స్టేక్ హోల్డర్స్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ సేస్ ఇండియా. నిన్న మనం చదివినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ తాలిబాన్తో నెగోషియేషన్ జరుగుతుందని మనకు అర్థమైంది, కానీ కన్ఫర్మేషన్ లేదు. ఈరోజు ఇండైరెక్ట్గా గవర్నమెంట్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఏమని? అవును, మేము అందరితో మాట్లాడుతున్నాం. అందరూ అంటే తాలిబాన్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయింది అనేది ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే
అమెరికన్ ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇండియన్ ఫ్యూచర్ ఏంటి దాంట్లో అనేది తాలిబాన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అందుకని తాలిబాన్తో ఎంగేజ్ అవ్వడం మనకి చాలా ఇంపార్టెంట్. ఆఫ్ఘనిస్తాన్లో ఇండియాకి ఫ్యూచర్ ఒక రకంగా ఉండాలి అంటే తాలిబాన్తో పాజిటివ్గా ఎంగేజ్ అవ్వాలి. కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మూవింగ్ ఆన్, పేజ్ నెంబర్ 10కి వచ్చేసరికి పాండమిక్ హైక్స్ నార్కోటిక్స్ సేల్ ఓవర్ వెబ్. సో నార్కోటిక్స్ గురించి ఇండియాలో ప్రాబ్లం ఏంటి, మెయిన్స్ ఆన్సర్ కానీ ప్రిలిమ్స్ ఆన్సర్. ప్రిలిమ్స్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వస్తుంది, మెయిన్స్కి వచ్చేసరికి ఈ పాండమిక్ అనేది నార్కోటిక్స్ ప్రాబ్లమ్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్ళింది అనే దాని మీద ఈ ఆర్టికల్ మీకు కొంచెం డేటా కోసం ఉపయోగపడుతుంది అనమాట. దీంట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఫుల్ లైసెన్స్ ఫర్ కోవాక్సిన్ మే టేక్ టైం. సో ఆల్రెడీ మనకు తెలిసిన విషయం ఏంటంటే అమెరికా తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోవాక్సిన్కి ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ క్లియరెన్స్ ఇవ్వడానికి నిరాకరించాయి. దానికి కారణాలు ఏంటి, ఎందుకు కోవాక్సిన్కి తొందరగా అప్రూవల్ ఇవ్వాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఇవ్వకపోతే అవుతున్న నష్టాలు ఏంటి, దాని గురించి ఆర్టికల్ చెప్తుంది. సో అందుకని ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్కి వచ్చేసరికి జాబ్ స్టేటస్ లింక్ టు రెజ్యూమింగ్ ఆఫ్ బిజినెసెస్ ఇన్ నార్త్ ఈస్ట్. సో అస్సాం గవర్నమెంట్ ఏం చేసిందంటే వ్యాక్సిన్ హెసిటెన్స్ని ఫైట్ చేయడానికి, ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలామంది సమర్థత తెలపట్లేదు కాబట్టి, ఇంకా నిరాకరిస్తున్నారు కాబట్టి దాన్ని ఫైట్ చేయడానికి అస్సాం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీరు వ్యాక్సిన్ వేసుకుంటేనే మీకు నెల జీతం ఇస్తామని చెప్తుందన్నమాట. సో ఈ వ్యాక్సిన్ హెసిటెన్సీని ఫైట్ చేయడానికి ఇది ఒక మంచి మార్గం. వేరే స్టేట్స్ కూడా అడాప్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ అనమాట, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో మూవింగ్ ఆన్, రష్యా యూకే స్పార్ ఓవర్ బ్లాక్ సీ ఇన్సిడెంట్. సో ఏం జరిగింది ఇక్కడ, ఈ ఆర్టికల్ చదివితే మీరు ఇంకోటి చూడాల్సింది ఏంటంటే మ్యాప్ పాయింటింగ్ పర్స్పెక్టివ్లో కూడా ఈ ఆర్టికల్ చూడాల్సి వస్తుంది, ఎందుకంటే ఛాన్స్ ఉందన్నమాట. సో వరల్డ్ న్యూస్లోనే ఇంకో ఆర్టికల్ ఏంటంటే యాపిల్ డైలీ సెల్స్ అవుట్ ఫైనల్ ఎడిషన్. ఈ యాపిల్ డైలీ అంటే ఏంటి, హాంకాంగ్లో ప్రో డెమోక్రసీ మూవ్మెంట్ అంటే ఏంటి, ఆ ప్రో డెమోక్రసీ మూవ్మెంట్కి యాపిల్ డైలీ అనే న్యూస్ పేపర్కి ఉన్న లింక్ ఏంటి, చైనా దీన్ని ఎట్లా సిస్టమేటిక్గా మూసేదాకా తీసుకొచ్చిందని, అంటే సప్రెషన్ ఆఫ్ ప్రెస్ ఇన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే పర్స్పెక్టివ్లో మెయిన్స్కి ప్రో డెమోక్రసీ మూవ్మెంట్ అనేది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే మీకు ఈ ఆర్టికల్ చాలా ఉపయోగపడుతుంది అనమాట. దీంట్లోనే ఏంటంటే అమిడ్ వ్యాక్సిన్ షార్టేజెస్ భూటాన్ ఫర్ మిక్సింగ్ డోసెస్, జస్ట్ ఇన్ఫర్మేషనల్ పర్పసెస్. మన వ్యాక్సిన్ మైత్రి ఎలా ఫెయిల్ అయింది, దానివల్ల వేరే దేశాల మీద ఎలా ఇంపాక్ట్ అయిందనే దాంట్లో ఇది ఒక ఎగ్జాంపుల్గా వాడచ్చు ఆన్సర్ రైటింగ్లో. బిజినెస్కి వచ్చేసరికి రిలయన్స్ టు ఇన్వెస్ట్ 75,000 crore ఇన్ న్యూ ఎనర్జీ. అసలు న్యూ ఎనర్జీ ఏంటి, ఇండియా ఎందుకు డైవర్సిఫికేషన్ ఆఫ్ సెక్యూరిటీ అంటే ఎనర్జీ ప్రాజెక్ట్స్ని ఎందుకు అంత అడాప్ట్ చేసుకుంటుంది, సోలార్ ఎనర్జీ మన ఎనర్జీ సెక్యూరిటీలో ఎంత ఇంపార్టెంట్, ఇప్పుడు మనకున్న వనరబిలిటీస్ ఏంటి అనే పర్స్పెక్టివ్లో చదివితే బాగుంటుంది అనమాట. సో ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇన్ ఎనర్జీ సెక్యూరిటీ అనే ఆస్పెక్ట్లో కూడా ఆన్సర్ రాయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఎన్ష్యూర్ జిఎస్టీ కట్స్ రీచ్ యూజర్స్. సో ఈ ఆర్టికల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ అంటే ఏంటి, వాళ్ళకి ఈ అధికారం ఎలా వచ్చింది, ఏ లాస్ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా వచ్చింది, వీళ్ళ ఫంక్షనింగ్ ఏంటి అని తెలుసుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. S&P కట్స్ ఇండియాస్ FY22 గ్రోత్ ఫోర్కాస్ట్ టు 9.5. సో ఈ ఆర్టికల్ ఎలా చదవాలంటే ఈ ఫారెన్ రేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి ఫోర్కాస్ట్ రేటింగ్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు అవి మనం చాలా సీరియస్గా తీసుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి నష్టాలు ఏంటి అనేది చదవడానికి ఉపయోగం అవుతుంది అనమాట. ఈరోజు ఫైనల్ ఆర్టికల్ ఏంటంటే 88% ఆఫ్ SMBs yet to avail స్టిమ్యులస్ బెనిఫిట్స్. ఎందుకు ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అంటే ఎకనామిక్ రికవరీలో ఏ ఒక్క పార్ట్ ఆఫ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కానీ ఏ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీని నెగ్లెక్ట్ చేయడానికి లేదనమాట. SMBs అనేవి చాలా క్రిటికల్ కాంపోనెంట్. MSMEs ఎంత ఇంపార్టెంటో SMBs కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్ మీరు చదవాల్సింది ఏంటంటే SMBs ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటి, దానికి గవర్నమెంట్ ఎలా సహాయం చేయగలుగుతుంది, ఆల్రెడీ సహాయం చేయడానికి ఏ స్టిమ్యులస్ బెనిఫిట్స్ అయితే గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో అవేంటి, అవి ఎందుకు రీచ్ అవ్వట్లేదు అనే పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్ చదివితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది వాటికి పర్సివరెన్స్ IAS డైలీ హిందూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. థ్యాంక్ యూ, నమస్తే, స్టే సేఫ్.